నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గడ్డమైసంలో చేస్తున్నాను. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నడుము నొప్పి. ఈ మధ్య చాలామంది ఈ కంప్లైంట్తో వస్తున్నారు. మెయిన్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ స్పాన్లో, అంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి 90% నడుము నొప్పి ప్రాబ్లం టెంపరీనో పర్మనెంట్గానో ఆ పెయిన్ అన్నది అనుభవిస్తూ ఉంటారు. సో అందుకే మనం ఈరోజు నడుము నొప్పి గురించి డిస్కస్ చేద్దాం. ఈ నడుము నొప్పి అనేది మెయిన్గా 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 70% మంది ఈ మధ్య ఎక్కువగా కూర్చునే జాబ్స్ వల్ల కానీ, ఈ లైఫ్ స్టైల్ వల్ల కానీ బాగా ఎక్కువగా ఈ ప్రాబ్లంతో వస్తున్నారు. అంటే 70 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనమాట. బ్యాక్ పెయిన్ అని చెప్పి, ఈ నడుము నొప్పి అని చెప్పి. యాక్చువల్లీ నడుము నొప్పి అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, దాన్ని ఎలా మనం నిర్ధారిస్తాం, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా నడుము నొప్పి అంటే ఓన్లీ నడుము దగ్గర వచ్చే నొప్పే కాదండి. ఇప్పుడు ఎట్లా అంటే మనకి స్పైనల్ కార్డ్, అంటే ఈ వెన్నుపూస ఏదైతే ఉంటుందో దానిలో ఎక్కడ నొప్పి వచ్చినా కూడా దాన్ని మనం నడుము నొప్పిగానే కన్సిడర్ చేస్తాం. బ్యాక్ పెయిన్ అంటాం. వెనకాల ఏ నొప్పి వచ్చినా కూడా అది బ్యాక్ పెయిన్ కిందనే కన్సిడర్ చేస్తాం అన్నమాట. మెయిన్గా మనకి బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుందంటే వెన్నుపూసలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చేదే బ్యాక్ పెయిన్. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెన్నుపూస ఏదైతే ఉంటుందో మొత్తం 29 వెన్నుముక్కలు అనేవి ఉంటాయి. అంటే 29 ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్వైకల్ స్పైన్ అంటాం. ఇవి 7, C1 C2 అలా C7 వరకు ఉంటాయి అన్నమాట. దాని కింద ఛాతి భాగం నుంచి నడుము వరకు ఆ కింద దాన్ని థొరాసిక్ స్పైన్ అంటాం. అక్కడ T12 అంటే 12 వెన్నుముక్కలు అనేవి ఉంటాయి అన్నమాట. దాని కింద ఇప్పుడు నడుము నుంచి కింద వరకు దాన్ని మనం లంబార్ స్పైన్ అంటాం. ఇవి మామూలుగా 5 ఉంటాయి అన్నమాట. సో చాలామందికి ఎక్కువగా లంబార్ స్పెయిన్ అనేది, అంటే ఈ నడుము నొప్పి L1 నుంచి L5 వరకు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత సర్వైకల్ స్పైన్ అంటే మెడ నొప్పి అనేది ఎక్కువగా, అంటే వాళ్ళ వర్క్ బట్టి వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ నడుము నొప్పి అంటే లంబార్ స్పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు చూసేవాళ్ళు, ఇలాంటి కొన్ని రకమైన ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ సర్వైకల్ స్పైన్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఈ నడుము నొప్పి ఏదైతే ఉందో ఈ మధ్య పిల్లలు కూడా లైక్ ఎక్కువసేపు కూర్చొని రాసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే పిల్లలు కూడా చాలా మటుకు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ వెన్నుపూస నొప్పి అనేది కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, వెన్నుపూస నొప్పిలో సిమ్టమ్స్ ఎటువంటివి ఉంటాయంటే మెయిన్గా ఈ నొప్పి అనేది ఎక్కడైతే నొక్కుకుపోయిందో, ఎక్కడైతే పెయిన్ స్టార్ట్ అయిందో అక్కడే నొప్పి కాకుండా ఆ నొప్పి అనేది చేతులకి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మెడ దగ్గర ఏమైనా నరాలు నొక్కకపోతే చేతులకి రావడం, లేదా లంబార్ స్పైన్ నడుము దగ్గర నొక్కుపోయింది అనుకోండి కాళ్ళకి తిమ్మురులా కానీ మంటల్లా కానీ, లేదా బాగా పొడుస్తున్నట్టు కాళ్ళకి ఆ నొప్పి అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా మట్టుకు కంప్లైంట్ చేస్తుంటారు కొంతమంది. అంటే మీకు వెన్నుపూస అనేది వెన్నుపూస నుంచే మనకి మెయిన్గా సెన్సేషన్, అంటే నొప్పిని వేడిని తెలియజేసే నరాలు బ్రెయిన్కి ఏవైతే తీసుకెళ్తాయో అవి అన్నవి వెన్నుపూస నుంచే మన చేతులకి కాళ్ళకి మొత్తం బాడీ అంతటికి ఆ నరాలు అనేవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మీరు నరాలు అంటే రక్తం సప్లై చేసే నరాలు కాదు అది. ఇదేంటంటే ఓన్లీ నొప్పిని, లేదా ఏమైనా ఎవరైనా గిచ్చితే నొప్పి తెలియడం కానీ, ఏదైనా వేడి నీళ్ళు పడితే వేడి తెలియడం కానీ ఇవన్నీ సప్లై చేస్తాయి అన్నమాట బ్రెయిన్కి. సో వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ తిమ్ముర్లు మంటలు ఇలాంటివన్నీ కూడా చాలా కామన్గా ఉంటుంది. కొంతమందికి బాగా కత్తులతో పొడుస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది కాళ్ళలో కానీ, లేదా తొడభాగం వెనక నుంచి, దాన్నే మనం సియాటికా అంటాం. సియాటికా అనేది కూడా మనకి వెన్నుపూస నుంచి వచ్చే ఒక నరం, అది ఎక్కువగా నొక్కుకుపోతూ ఉంటుంది. ఎక్కువగా సియాటికా ప్రాబ్లమ్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ నడుము నొప్పి ఏదైతే ఉందో వీటికి ట్రిగ్గర్స్ ఉంటాయి. వాళ్ళలో ఎక్కువగా ఈ నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రిగ్గర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కూర్చునే వాళ్ళు, అందుకే ఎప్పుడు నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి గంటకి ఒకసారి ఎక్కువగా కూర్చొని జాబ్ చేసేవాళ్ళు లేస్తూ ఉండాలి. ఇంకా ఎక్కువగా ఒంగుని పనులు చేసే వాళ్ళు ఉంటారు, లైక్ తుడిచేవాళ్ళు కానీ, లేదా GHMCలో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు లేదా ఎక్కువ దూరం నడవడం, లేదా ఎక్కువ బరువు అనేది ఎక్కువగా
పెరిగే వాళ్ళు కానీ వీళ్ళలో ఏంటంటే నడుము నొప్పి అనేది వెరీ కామన్గా కంప్లైంట్ ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు కారణాలు తెలుసుకుందాం. మోస్ట్ కామన్ కారణం ఏంటంటే మజిల్ స్ప్రెయిన్ కానీ లెగ్మెంట్ స్ప్రెయిన్ కానీ అంటాం. అంటే ఈ మజిల్ స్ప్రెయిన్ లెగ్మెంట్ స్ప్రెయిన్ మోస్ట్ కామన్. ఇది టెంపరరీ, దీనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఎక్కువగా తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎలాంటి వాళ్ళకి ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం కానీ సడన్గా జర్క్ మూమెంట్స్ అంటాం కదా, సడన్గా దూకడం లేదా సడన్గా ఏమైనా బరువు లేపడం ఇలాంటివి చేసే వాళ్ళకి ఇది టెంపరీగా లెగ్మెంట్ పట్టేసుకోవడం అంటే మజిల్ పట్టేసుకోవడం ఇది ఉంటుంది. దీనికి మామూలుగా పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపు తగ్గడానికి ట్యాబ్లెట్లు, ఐస్ ప్యాక్ పెట్టుకుని ఫిజియోథెరపీ చేసి లేదా లైట్గా షాక్ లాంటిది ఇచ్చినా కూడా మనకు తగ్గిపోతుంది. ఇది అంత మనం ఈ టెంపరీ కాబట్టి దీనికి అంత మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే స్ట్రెంగ్థనింగ్ చేసుకోవాలి మజిల్స్, ఇలా నెక్స్ట్ టైం అవ్వకుండా. ఇంకా చెప్పాలంటే సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ అంటే ఇది మెయిన్గా వయసు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా జరుగుతుంది. హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. హెర్నియేటెడ్ డిస్క్ కానీ డిస్క్ బల్జ్ అంటాం. ఇప్పుడు మీకు చెప్పా కదండి 29 స్పైనల్ కార్డ్ బోన్స్ అనేవి ఉంటాయి. దాని మధ్యలో గుజ్జు అనేది గుజ్జులా ఉంటుంది. ఆ గుజ్జు దేనికి పనిచేస్తుంది అంటే మనం స్ప్రింగ్ లాగా, మనకి స్ప్రింగ్ ఎలా యాక్షన్ ఇస్తుందో ఈ వెన్నుపూసలో ఆ గుజ్జు కూడా మనకి స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. ఆ గుజ్జు అనేది అరిగి హెర్నియేటెడ్ డిస్క్, ఆ గుజ్జు బయటికి రావడం కానీ లేదా ఒక బోన్కి మధ్యలో నరాలు ఏవైతే ఉంటాయో అవి నొక్కుపోవడం వల్ల కూడా మనకి ఈ వెన్నుపూస నొప్పి అనేది వస్తుందన్నమాట. దీన్నే మనం లంబర్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఇవి వదిలేస్తే మనం స్పాండిలైటిస్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మన చేతుల్లో మంటలు కానీ, చేతులకి ఆ నొప్పి పాకుతున్నట్టు అనిపించడం, కాళ్ళలోకి ఆ నొప్పి కానీ, మంటలు కానీ, తిమ్మురులా కానీ అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని రకమైన కీళ్ళ వాతాల వల్ల కూడా అవుతుంది. ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్లో మెయిన్గా రెమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ వల్ల కూడా మనకి ఆ బోన్ అనేది స్టీనోసిస్ అంటే నొక్కుకుపోయి ఆ నరాలు, స్పైనల్ కార్డ్ అనేది నొక్కుపోయి ఆ నరాల నుంచి వచ్చే ఇంపల్స్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. విటమిన్ డి తక్కువ అవడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే మీనోపాజ్ అంటే లేడీస్లో ఎక్కువగా 45-47 సంవత్సరాల తర్వాత పీరియడ్స్ ఆగిపోయాక వాళ్ళ విటమిన్ డి అనేవి తగ్గడం వల్ల, బోన్స్ వీక్ అవ్వడం వల్ల ఆ బోన్స్ అనేవి ఫ్రాక్చర్లు అవ్వడం అంటే ఇరిగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా వెన్నుపూస నొప్పి రావడం లేదా యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాం. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటే మన రక్తంలో ఇన్ఫ్లమేటరీ వాపు కణాలు అన్నవి పెరిగి మనకి మెయిన్గా వెన్నుపూస నొప్పి అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మోస్ట్గా అంటే వెరీ కామన్గా వెన్నుపూస రావడానికి గల కారణాలు. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. వెన్నుపూస క్యాన్సర్స్ అని చెప్పి, ట్రామాస్, దెబ్బల వల్ల కానీ ఇలా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట వెన్నుపూస. అది మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైంకి మనం చూపించుకున్నాం అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే చూపించుకున్నామా అంటే దానికి ఇంజెక్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్, గుజ్జు రావడానికి ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ లేదా చాలా రకాలైన ట్రీట్మెంట్స్, బెల్ట్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ వీటితో మనం కంప్లీట్గా మనం నయం చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళీ డ్యామేజ్ని అయితే తగ్గిలేము. ఓన్లీ నొప్పి ట్యాబ్లెట్లు లైఫ్ లాంగ్ వాడుకోవడం లేదా గాబాపెంటిన్, కొన్ని పెయిన్ కిల్లర్స్, మంటని తగ్గించడానికి విటమిన్స్ ఇవి వాడడం తప్ప ఏమీ చేయలేము ఇర్రివర్సిబుల్ అయితే. సో ముందుగానే మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఈ వెన్నుపూస నొప్పికి మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ ఎక్సర్సైజ్ ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే వితౌట్ జిమ్ ట్రైనర్ హెల్ప్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెయిట్స్, బరువులు బాగా ఎత్తడం లేదా మన బాడీకి కంటే ఎక్కువగా వెయిట్స్ అంటే మన బాడీ ఇప్పుడు మనం 100 kgs ఉన్నాం అనుకోండి, ఒక మగాడుగా ఒక మనిషి మనకంటే మ్యాక్సిమం 3 రెట్లు వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు. అంటే లెగ్స్ కానీ దానికంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ లేదా ఎక్కువగా స్మోక్ చేయడం లేదా వయసు 45-50 సంవత్సరాలు పైబడడం లేదా ఎక్కువగా మనం డిసీజెస్ బారిన పడడం అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్గా కొన్ని రకమైన ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంగ్థనింగ్ అంటే మన మజిల్స్ గట్టిపడడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. డెడ్ లిఫ్ట్స్ అని, క్వాడ్స్ అంటే కాళ్ళ ఎక్సర్సైజెస్ అని, కొన్ని రకమైన ఎక్సర్సైజెస్, యోగా వీటి వల్ల కూడా మనకి ఇవి తగ్గుతుంది. ఇవి కాకుండా మనం
రివర్సిబుల్ వర్క్ అయితే మనం ఎక్సర్సైజ్లు ఫిజియోథెరపీతో చేయొచ్చు. ఇర్రివర్సిబుల్ అయిందనుకోండి, అంటే పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రం ఆపరేషన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. సో ఇలా మనం చాలా అంటే ట్రీట్మెంట్ ఎక్స్టెంట్ అన్నది కొంచెం లేదా డిస్క్ మార్చడం కానీ ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.